అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడుపేదరికం నుంచి చదువుకుందామని మంచిర్యాల వచ్చాడు శ్రీవర్ధన్. గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి. శ్రీవర్ధన్ ఆత్మహత్యకు గల కారణాలేంది, శ్రీవర్ధన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, శ్రీవర్ధన్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. శ్రీవర్ధన్ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు. మిమ్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిగా ఇటు గుర్తించిన పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రేమ వ్యవహారం ఉందా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణం ఉందా అన్న దానిపై ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిద్దాం. తల్లిదండ్రులతో మాట్లాడించి అసలు శ్రీవర్ధన్ చివరిసారిగా ఎప్పుడు మాట్లాడిండు, చివరిసారిగా మాట్లాడి తల్లితో ఏం చెప్పిండు ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఎప్పుడు మాట్లాడి శ్రీవర్ధన్ మీతోటి? మాట్లాడలేదు సార్, కాల్ చేసిండు. కాల్ చేసేసరికి ఫోను కవరేజ్ ఏరియాలో లేదు. నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో డ్యూటీ చేస్తున్నా. అయితే ఇంటికి వచ్చి చూసిన, అయితే ఇక్కడ మెసేజ్ వచ్చింది నా కొడుకు కాల్ చేసినట్టు. అయితే అయ్యో నా కొడుకు ఫోన్ చేసిండు కదా అని నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూనే ఉన్నా సార్. తక్కువ 4 గంటల వరకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. చేసి లాస్ట్కు నేను మెసేజ్ పంపిన సార్. మెసేజ్ చేసిన, నీకేమైంది నాన్న, ఫోన్ చేసినావు మళ్ళీ లిఫ్ట్ చేస్తలేవు, క్లాస్లో ఉన్నవేమో, పైసలు కావాలా నీకు పంపిస్తలే తాతతోని అని మెసేజ్ పెట్టిన సార్. ఇక తర్వాత నేనేమనుకున్నా అంటే స్కూల్లో క్లాస్లో ఉన్నాడేమో, క్లాస్ టైం కదా 4:30కు నా కొడుకు ఫోన్ ఖచ్చితంగా చేస్తాడని ఎదురు చూస్తున్నా సార్. అయితే ఎవరో అక్కడ పిల్లగాళ్ళు ఎవరో ఫోన్ చేసిండ్రు సార్, ఈ శ్రీవర్ధన్ ఇట్లా అయిండు అని. అప్పటికి వచ్చేసినాం సార్ మేము. ఏంటమ్మా అంటే ఎప్పుడు మీకు చివరిసారిగా శ్రీవర్ధన్ మాట్లాడలేదు సార్. ఈ 2 రోజులలో ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న ఫోన్ పే చేసినాం 8 తారీఖేమో. అప్పుడు మమ్మీ నా ఫోన్ పలిగిపోయింది, ఒక 2000 దాకా పంపి అంటే, సరే నాన్న పంపిస్తాని మా అక్కకు చెప్పిన సార్. అయితే అక్క ఫోన్ పే చేసింది అంతే. అమ్మ, ఆదివాసీ గిరిజన కుటుంబం నుంచి శ్రీవర్ధన్ మంచిర్యాలకు వచ్చింది. అవును సార్. చదువుదామని ప్రయత్నం చేసింది. ఏందమ్మా అంటే అక్కడి నుండి మంచిర్యాల పట్టణానికి కష్టాలన్నీ దూరం చేసుకొని చదువుకుందామని వస్తే ఇట్లా జరిగింది. ఏదన్నా ప్రేమ కారణమై ఉంటుందా లేకపోతే? నాకు ఏం తెలియదు సార్. నా కొడుకు నాతో మంచిగా హ్యాపీగా ఉండేటోడు సార్. నేను ఇట్లా నా కొడుకు ఉన్నాడని నేను ఎట్లా అనుకుంటా సార్. నేను ఎప్పుడన్నా మీకు ఏదన్నా తన వ్యక్తిగత విషయం? లేదు సార్, నా తోటి హ్యాపీగా ఉంటుండే, నన్ను నవ్విస్తుంటుండే సార్. నా కొడుకు ఫ్రెండ్లీగా ఉంటుండే సార్. ఒక తల్లిగా నా కొడుకు చూడలేదు సార్. నానా, డాడీ లేడు, నీకు అన్ని బాధ్యతలు నీ మీదనే పెట్టినా, అన్ని ఆశలు నీ మీదనే పెట్టినా, నువ్వు పై చదువులు చదువుకోవాలన్నా సార్. నేను ఫస్ట్ ర్యాంక్ ఈసారి తీసుకొస్తా మమ్మీ చూడు అన్నాడు సార్. లేదు సార్, పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండ్రు సార్ సాయంత్రము. అయితే సార్ వస్తున్నాం సార్ ఆగండి అంటే, లేదమ్మా ఇప్పటికే లేట్ అవుతుంది కదా, రావాలి జల్దీ అంటే, సరే వస్తున్నాం సార్ మేము ఊరు పంచులను పట్టుకొని వస్తున్నా తీసుకొచ్చిన సార్. వచ్చినసరికి లేట్ అయిందంటే ఇక్కడ తీసుకొచ్చినాం సార్ అంతే. ఇది పరిస్థితి. కడుపేదరికం, కన్నీళ్ళు కంట నిండా వచ్చే పరిస్థితి కూడా కనబడని పరిస్థితి. కొడుకే జీవనాధారంగా తల్లి అనుకొని కొడుకును చదివించి ఉన్నత చదువులు చదివిద్దామని తల్లి అనుకుంది. కానీ ఆ తల్లి ఆశలు ఆవిరైపోయాయి. శ్రీవర్ధన్ నిర్జీవంగా మార్చరీలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నా కొడుకు చివరిగా నాతో 2 రోజుల క్రితం మాట్లాడిండు, అది ఫోన్ కోసమే మాట్లాడిండని చెప్పిన పరిస్థితి కనబడింది. తల్లి చెప్పే అరణ్య రోదన ఎవరు తీర్చలేనిది. కానీ ప్రజాహితం చేద్దామనే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. నిజంగా శ్రీవర్ధన్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? శ్రీవర్ధన్ ఫ్రెండ్స్తో ఎలా ఉండేటోడు? శ్రీవర్ధన్ గురించి పోలీసులు ఏమంటున్నారు? శ్రీవర్ధన్కు సంబంధించిన ప్రస్తుత కాల్ డేటా కానీ, శ్రీవర్ధన్కు సంబంధించిన ఫోన్లో ఏమన్నా పూర్తిగా అసభ్యకరమైన వీడియోలు కానీ, అసభ్యకరమైన మెసేజ్లు కానీ ఏదన్నా బాధించాయా, లేదంటే ఎవరైనా బాధ పెట్టారా అనే అంశంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆసిఫాబాద్ నుంచి దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం మొవ్వాడకు దగ్గరగా వేరే గ్రామం ఉంటుంది. అక్కడి నుండి శ్రీవర్ధన్ చదువుకోవడానికి మంచిర్యాల వచ్చారు. ఆదివాసీ
గిరిజన తెగ నుండి గిరిజన ప్రాంతం నుండి చదువుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. శ్రీవర్ధన్ ఈసారి ఖచ్చితంగా ర్యాంక్ తీసుకొస్తానని తల్లికి సంతోషంగా చెప్పాడు, కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యాయని తల్లి కన్నీళ్లు పెడుతున్న కష్టం మనకు కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం. అసలు శ్రీవర్ధన్ చివరిగా వారి తాతతో ఎప్పుడు మాట్లాడిండు తెలుసుకుందాం. బాబు, ఎప్పుడు మాట్లాడండి శ్రీవర్ధన్ మీతో లాస్ట్? శ్రీవర్ధను శివరాత్రి, ఇది శివరాత్రి శ్రీరామ ఇది ఏందో ఉంటుంది చూడు, సంక్రాంతికి వచ్చిండు. 15, 14 తారీఖు సంక్రాంతి ఉంటే నేను మంగళవారమే బుధవారం పోతామంటే నేను అన్న ఒక్కరోజు ఉండు, ఇక పోతే ఇక ఆఖరి లాస్ట్కి రాకట అన్నాడు. అయితే మళ్ళీ ఆయనకు ఖర్చు వచ్చిండు. అయితే మళ్ళీ 15 రోజులకు నాకు పైసలు కావాలి అన్నాడు, ఫీజు కట్టేటానికి. 5,000 రూపాయలు పట్టుకొని వచ్చినాను. అయితే తనకు 800 ఇచ్చిన హాస్టల్ ఫీజు 4,000, ఇది ఈ స్కూల్లో 1,000 రూపాయలు అన్నాడు. ఇచ్చి మళ్ళీ అక్కడ పోయి పూరీలు గీరీలు తిన్నాం. మంచిగా చదువు, ఎందుకంటే తండ్రి లేదు కానీ తల్లి అయితే మంచిగా చదివిపించింది అని పేరు అయితే రావాలి. ఓ తాత, మళ్ళా నాకు పెన్ తీసుకురా అన్నాడు. పెన్ తీసుకురాస్తానన్నాడు. ఆదివారం రోజు చెల్లితోని మాట్లాడిండు. నాకు తాత 4 పెన్లు తెస్తాడు అని చెల్లికి చెప్పిండు. నేను ఇవాళ పెన్ పట్టుకొని వచ్చేటండి. అట్లా వేరే మాటలు లేదు సార్, అది అంతే మాట. నేను కుటుంబంలో మంచిగానే ఉండే, మంచిగా చదివిండు. ఫస్ట్ ఇయర్ కూడా మంచిగా చదివిండు. ఉట్నూరులో పుల్లజ్జి బాబాయ్ స్కూల్లో నేనే వేసిన, వీళ్ళ తల్లిదండ్రులు కూడా లేదు. నేనే పీఓ దగ్గర పోయి, ఇక్కడ ఫస్ట్ పీఓ ఉండే, ఆ పీఓ దగ్గర పోయి నేనే మాట్లాడిన. ఆయనను అక్కడ జాయిన్ చేసిన. 10వ తరగతి దాకా 9.0, 9.2 వచ్చింది 10 వల్ల. మళ్ళీ ఈయనను ఎక్కడ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ మేము వెనకలాడి ఈ స్కూల్ దొరికిపించి ఆయనను ఇక్కడ తెచ్చినాం అన్నట్టు. అక్కడ కాలేజీ రోడ్కి రాత్రి 8 గంటలకు ఊరు పెద్ద మనుషులందరినీ పట్టుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము రాకముందు వాళ్ళు ముందు వచ్చి వాళ్ళు దించారు. ఏంటి అసలు ఊర్లో శ్రీవర్ధన్ ఎట్లుండేటోడు, ఏంది? ఊర్లో బాగానే ఉంటుండే. చదువు విషయంలో అయితే ఎవరితోటి తిరుగుడు, ఇట్లా బయట తిరుగుడు లేదు, మంచిగానే ఉంటుండే. చదువు కాన్ఫిడెంట్లో మంచి ఫస్ట్ ఉండే పిల్లగాడు. కానీ ఇక వేరే ఇక మాకు ఏం తెలియదు. ప్రేమ అంటే అది దాని గురించి మాకు తెలియదు. ఇది పరిస్థితి. ఏం జరిగిందన్నది మాకు తెలియదు, కానీ శ్రీవర్ధన్ మంచోడు, అందరితో కలివిడిగా ఉండేటోడు, కలిసిపోయేటోడు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ గ్రామానికి చెందిన అమ్మ ఉన్నది, మాట్లాడిద్దాం. అమ్మ, శ్రీవర్ధన్ ఎప్పుడు చివరిగా మీరు మాకు ఇక మేము కొంచెం పక్కకు ఉంటాం సార్. ఎప్పుడు ఒకసారి వచ్చినా కానీ పెద్ద మమ్మీ బాగున్నారంట, అంతే. మాతో ఎక్కువ మాట్లాడేటోడు కాదు, ఎక్కువ మాట్లాడు. మళ్ళీ నేను ఎక్కువ ఇక్కడ వచ్చేదాన్ని కాదు, పక్క ఊరు ఉంటుంది కొంచెం, ఇక అంతే సార్. మంచిగానే ఉంటాడు సార్, మంచిగా వస్తాయి సార్. మాకు మంచిగా ఉండే కదా, ఏదో మాటలు బాగా ఎవరితోనంటే వాళ్ళతో బాగా మాట్లాడేటోడు కాదు సార్. మామూలుగా మాట్లాడేటోడు, అమ్మాయి కూడా లెక్క ఉండేటోడు. ఇక అందుకని మాకు బాధ అనిపిస్తుంది సార్. అమాయకంగా అందరితో కలిసి ఉండే శ్రీవర్ధన్ చనిపోవడం చాలా బాధాకరం. ఇంటి పక్కనే మేము ఉండేది. శ్రీవర్ధన్ ఎప్పుడు కూడా బాగోగులు అడిగేటోడని చెబుతున్న పరిస్థితి. ఆదివాసీ ఈ పూర్తిగా తెగకు చెందిన శ్రీవర్ధన్ ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాం. అయితే ప్రధానంగా గిరిజన ప్రాంతం నుంచి చాలా తక్కువ మంది ఉన్నత చదువుల కోసం బయటకు వస్తుంటారు. అయితే ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేసిన శ్రీవర్ధన్ ఆశలు అడియాశలు అయిపోయాయి. అదేవిధంగా అసలు ఏం జరిగింది, ఎందుకు మిమ్స్ కాలేజీలో బైపీసీ చదువుతున్న శ్రీవర్ధన్ చనిపోవాల్సి వచ్చింది, చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు శ్రీవర్ధన్ ఏ విధంగా అందరితో ఉండేటోడు అన్నదానిపై ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. అయితే శ్రీవర్ధన్ చనిపోయిన విషయం గ్రామస్తులు తెలుసుకొని కన్నీరు మున్నూరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొవ్వాడు దగ్గరాల వారి గ్రామం ఉంటుంది. శ్రీవర్ధన్కు న్యాయం జరగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.